నేను మీ నెల్లూరు అమ్మాయినండి. ఈరోజు మధు ఏందిరా పార్సల్ చేస్తుంది అనుకుంటున్నారా? మన నెల్లూరు నుంచి ఫారెన్‌కి కొన్ని ఊరగాయలు, నాన్ వెజ్ పికిల్స్, పొడులు పార్సల్ అవుతూ ఉన్నాయండి. నెల్లూరులో ఫేమస్ అయిన పికిల్స్ నుంచి అయితే నాన్ వెజ్ పికిల్స్‌లో చికెను, మటను, ఫ్రాన్స్ ఈ 3 అయితే తెచ్చామండి. ప్యాకింగ్ కూడా గుడ్ క్వాలిటీగా ఉండేటట్టు డబుల్ ప్యాకింగ్ చేపిచ్చి ఎక్కడ లీకేజ్ లేకుండా 1936లో అయితే ఈ కోమల విలాస్ బ్రాంచ్ అయితే స్టార్ట్ అయింది. ఓల్డ్ అండి. నేటికి కోమల విలాస్ వెజిటేరియన్ హోటలు దాని హావా మోగుతూనే ఉంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా నెల్లూరు అంటే కోమల విలాస్. ఒకప్పుడు, ఇప్పుడు రకరకాల హోటల్స్ వచ్చినాయి కానీ ఒకప్పుడైతే నెల్లూరు ఈ రోజుకి మనకి మారుమోగేది ఏంటంటే కోమల విలాస్ అని. ఆనాటి చరిత్ర ఈ రోజుకి కోమల విలాస్ మారుమోగుతూ ఉంది. అదే టేస్టు అటు ఇటుగా అయితే ఫుల్ హ్యాండ్మేడ్తో కోమల విలాస్లో నేటికి ఊరగాయలు, పొడులు, కొన్ని స్నాక్స్ ఐటమ్స్ సేల్ అవుతూ ఉన్నాయి. మేకింగ్ జరుగుతూ ఉంటూనే ఉంటుంది. మన కోమల విలాస్ గురించి ఇంత బాగా మోస్తుందిరా అనుకుంటున్నారా? నెల్లూరుకి చేపల కూర ఎంత ఫేమస్సో కోమల విలాస్ వెజిటేరియన్ హోటల్ అంత ఫేమస్ అండి. అందుకోసమే మన ప్రాంతాన్ని మనమే చెప్పుకోకపోతే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తారా? లేదు కదా. అందుకోసం 1 బై 1 అయితే చూపిస్తూ ఉన్నా. ఇది పండు మిర్చి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. గూబ కూడా గియ్యమంటాది. కొంచెం నెయ్యి దట్టించుకున్నామంటే అన్నీ హాఫ్ కేజీ డబ్బాలండి. 140 రూపీస్. మనకి చాలా తక్కువకే వస్తూ ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోవటం కాదు, అప్పుడప్పుడు మనం కూడా వాళ్ళకి పంపిస్తూ వాళ్ళు మనకి పంపిస్తూ ఉంటేనే మనకి లైఫ్లో ఒక మంచి థ్రిల్గా ఉంటుంది. ఎప్పుడు ఎవ్వరు మనకొద్దు, నేనొక్కదాన్నే ఉంటాను అనేది ఉండకూడదు కదా. ఇదైతే గోంగూర పచ్చడి అండి. అక్కడ వాళ్ళకు దొరకవు అని ఇక్కడి నుంచి మనం పంపిస్తున్నాము. ఇవి బాగా సేఫ్గా వెళ్ళాలని మనం అనుకుంటున్నాం. ఇంకా లక్ష్మి అంటే గత 6 సంవత్సరాల నుంచి నేను లక్ష్మి ఊరగాయల నుంచి కంపల్సరీగా స్నాక్స్ ఐటమ్స్ కానీ ఊరగాయలు కానీ మ్యాక్సిమం మేము ఈ లక్ష్మి ఊరగాయల్లోనే తెచ్చుకుంటాం. నెయ్యి అయితే అమోఘంగా ఉండాలి. వీళ్ళ నుంచి ఫారెన్స్ కూడా డెలివరీ అనేది ఉంటుంది. కోమల విలాస్ ఇవన్నీ చూడండి. వేరుశనగ పొడి, ముక్కల ఆవకాయ, చిన్న ఆవకాయ, పండు మిర్చి, మామిడి తురుము, ఇంకా ఎక్సెట్రా నల్ల కారం పొడి, గోంగూర ఇవన్నీ తీసుకున్న. గోంగూర నేను ఉంచేసుకున్న. వద్దు, మన ఇంట్లో ఆసం చేస్తాం కాబట్టి నల్ల కారం పొడి తీసేసుకుందామా. ఇంకైతే మనము ఎండి చేసి ప్యాకింగ్ చేసేసేద్దాము. లక్ష్మి ఊరగాయలండి. ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నెంబరు అన్నీ ఉన్నాయి. ఎవరైనా ట్రై చేయాలంటే వీళ్ళకాడ ట్రై చేయొచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. ఇంకా మన ప్యాకింగ్ అయితే అయిపోయింది. నైట్కి మనం దీన్ని పార్సల్ చేసి పంపేసామనుకో వాళ్ళు హ్యాపీగా తింటారు కాదా, ఏమంటారు? మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పటికి మీ ముందరుండే మీ మధు మా నెల్లూరుని ఎప్పటికప్పటికి చూపిస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి. బాయ్.